పార్ట్నర్స్ అన్నది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఖచ్చితంగా ఇప్పుడు ఇండి కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ఈ మిత్రపక్షాలకి ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్ళకి కానీ ఒక సీటు 2 సీట్లు వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ లేని ప్రయారిటీ వస్తుంది. డెఫినెట్గా వాళ్ళ గ్రూపు లీడర్స్ అంటే పెద్ద పార్టీలు డెఫినెట్గా వాళ్ళని కోడిలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో విషయం కూడా ఇక్కడ అంటే ఈసారి గతంలో మనం చూసాం 272 సీట్ల కన్నా కనుక బీజేపీకి తక్కువ వచ్చి ఉంటే మనం కావాల్సింది మనం తీసుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ వచ్చాయి కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు అప్పుడు ఏదైతే లాస్ట్ టైం. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఢిల్లీని కూడా శాసించగల సత్తా ఉంది కూటమి కానీ ఇందాకే అన్నాడు. తప్పకుండా మిత్రపక్షాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే ఈసారి జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా ఆయన ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 99లో కానీ ఆ తర్వాత కానీ ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఆయన ఉన్నారు. తర్వాత అసలు ఈ ఢిల్లీలో జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలకు అసలు పునాది వేసిందే తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో ఒక మంచి స్థానం లభించబోతుందని కూడా మనం చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక ఒకసారి ప్యానల్ డిస్కషన్లోకి వెళదాం. మనతో తులసిరెడ్డి గారు ఉన్నారు అండ్ రఘురామ్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, అండ్ బాబుజీ గారు, శివశంకర్ గారు జనసేన అందరూ ఉన్నారు. తులసిరెడ్డి గారితో మాట్లాడు. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే వెంకటేష్ గారు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సరే ఏపీలో అనేది పెద్దగా ఇదేం కాదు, ఊహించింది కాదు, కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఏదో చేస్తారు, మీరు ఏదో చేసేలా ఉన్నారు, ఖాళీగా ఉండేలా కనపట్ల. అఫ్ కోర్స్ ఇది ఒక మంచి పరిణామమే. ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఇది ఎలా సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీకి? ఒకటి ఇక్కడ ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కి సంబంధించి గతంలో 52 నుండి ఇప్పుడు దగ్గర 97-98 100% పెరగడం. తర్వాత ఇండియా కూటమిలోని పార్టీలు కూడా బలమైన పార్టీలు. ఇప్పుడు ఓవరాల్ గా మనకు ఇండియాకు వచ్చేసి ఇండియా కూటమికి 232 వచ్చాయంటే, తమిళనాడులో డిఎంకే, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ గతంలో వచ్చేసి కేవలం 5 వచ్చాయి. 2019లో కాంగ్రెస్ కు 1, ఎస్పీకి 5, బిఎస్పీకి 10, బీజేపీకి 62, అప్నాదల్కు 2. బట్ బీజేపీ సొంతంగా తీసుకు